బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ చర్చ్ నందు 12 గంటల పాటు గొలుసు ప్రార్థనలు నిర్వహించారు. బాపులపాడు గ్రామంలోని సిఎస్ఐ సియోను పరిశుద్ధ దేవాలయం నందు సంఘ కాపరి దుద్దే అనిల్ కుమార్ అధ్యక్షతన స్త్రీల మైత్రి ఆధ్వర్యంలో సంఘస్థులు చర్చిలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గొలుసు కట్టు ప్రార్థన నిర్వహించటం జరిగింది. ఈ ప్రార్థనలు ముఖ్య ఉద్దేశం సంఘ క్షేమము, ఐక్యత, సమాధానము కొరకు, కుటుంబాల క్షేమము కొరకు, అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, గృహ నిర్మాణాలు, వివాహాలు, ఉద్యోగాలు, గర్భఫలాల కొరకు, గ్రామము కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, అధ్యక్ష ఖండము కొరకు, దేశంలో క్రైస్తవ కుటుంబాలపై జరుగుతున్న దాడుల కొరకు, ప్రపంచ శాంతి సమాధానం కొరకు నిర్వహించడం జరిగిందని పాస్టర్ రెవరెండ్ దుద్దే అనిల్ కుమార్ తెలిపారు. 70 మంది విడతల వారీగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని 70 కీర్తనలు చదవడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి మీరు అనుమతించుకోగలరు తండ్రి. నీకు పాత్రలుగా మేము ఉండాలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి, మా సంఘాన్ని మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఇదిగో నాయన స్త్రీల మైత్రులు అందరూ పెట్టుకోవడానికి నీకు స్తోత్రాలు ప్రభావ. ఇదిగో నాయన ఈ ప్రార్థన కూర్చొని పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సంవత్సరం అంతా కూడా మీ దయా మాకు అనుగ్రహింపచేసి నాయన మాకు ఎన్నో తండ్రి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా కుటుంబాల్లో, మా గృహాల్లో మీరు నడిపించినందుకే నీకే స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి, అవును ప్రభువ, ఇదిగో నేను నమ్మిన వారికి ఎవరికి ఎలాంటి కొద్దువ లేదని శ్రమిస్తూ ఉన్నావు తండ్రి. అయా నైనా మరి సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం చివరాంతం వరకు వచ్చేసాం ప్రభువ. అయా ఇప్పటి వరకు నీకు ఆరోగ్యం మీకు ఇచ్చాను తండ్రి, నీకే స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను ప్రభావ, నీకే స్తోత్రాలు తండ్రి. అయా సమృద్ధిని దయచేసాను, నీకే స్తోత్రాలు. భయంకరమైన అనారోగ్య పరిస్థితుల నుంచి జ్ఞానమిచ్చారు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి, ఆమె కూడా బలమైన శక్తిని దాయిచేయండి ప్రభా, నీకే స్తోత్రాలు. అయా నాయన మరి గండ్రామారావు గారిని, సుదర్శనరావు గారిని, వాళ్ళ ఆవిడని ప్రభా, మా నాన్నని తండ్రి, ఇంకా వృద్ధాప్యంలో బలహీనంగా ఉన్నారు అనుకున్న వారందరినీ అయా పరిశుద్ధ మామని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ ఊరకుండు నీవెన్నాళ్ళు చూస్తూ ఊరకుండు, నాకు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షించు, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపించు. అప్పుడు మహాసమాజములు నేను నిన్ను బహుజనులలో నిన్ను దేశమును నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు అపప్రయోజనలకు నన్ను దూషించే వారు నోరు పెద్దదిగా చూసుకొని ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుకుంటున్నారు. యెహోవా అది నీకే కనబడుతుంది కదా, మౌనముగా నా ప్రభువా నా
యెహోవా కనపరచబడినగాక అని వారు నిత్యము పలుకుదురు. క్షేమాన్ని పొందయ్యా, నెమ్మదిని పొందయ్యా, ఆర్థికంగా కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. ఆయన